భారత్ జోడో న్యాయయాత్రకి అడ్డంకులు, మణిపూర్ ప్రభుత్వ అనుమతి నిరాకరణ, రాత్రి బసకు అసోం ప్రభుత్వం అనుమతికి నో, యాత్ర వేదిక మార్పు, రాహుల్ యాత్రలో చేరడానికి మిస్డ్ కాల్, యాత్రలో నడిచే వారికి న్యాయయోధ అని పిలుపు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ జనవరి 14 నుంచి చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ వేదికను మారుస్తున్నట్లు ఆ పార్టీ శుక్రవారం తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా థౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. వేదిక మార్పుపై పిసిసి అధ్యక్షుడు కె మేఘచంద్ర స్పందించారు. ఇంఫాల్లోని హఫ్తా కామ్జేబుంజ్ నుంచి యాత్ర చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తానికైతే రాహుల్ గాంధీ సంబంధించినటువంటి ఈ యాత్రకు సంబంధించిన విషయంలో మణిపూర్ ప్రభుత్వం ఆ యాత్రకి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రెండూ కూడా ఆయన యాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ న్యాయయాత్రకు సంబంధించిన విషయంలో ఆయన మణిపూర్ని ఎంచుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి మారణకాండ ఏదైతే ఉందో అదే మణిపూర్ రాష్ట్రంలో కుకీలకు మహితీలకు జరిగినటువంటి మారణకాండ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం కానీ, అదే విషయంలో ఆ పార్లమెంట్లో మాట్లాడదాము, చర్చ చేద్దామని చెప్పేసి పార్లమెంట్ వేదికగా ఉన్నటువంటి ప్రతిపక్ష ఎంపీలు ఎవరైతే పట్టుబట్టిరో వాళ్ళందరినీ సస్పెండ్ చేసే విధంగా చూసిరు తప్ప ఆ పార్లమెంట్లో మణిపూర్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. మణిపూర్ గురించి రోజంతా చర్చ చేద్దామంటే లేదు దానికోసం గంట సేపు మాట్లాడుకుందాం అంతే అని చెప్పేసి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం. మరి ఇదే మణిపూర్ విషయంలో న్యాయయాత్ర అనే పేరుతో ఈరోజు రాహుల్ గాంధీ ఒక యాత్ర మొదలు పెడితే దాన్ని మణిపూర్ నుంచే ప్రారంభిద్దాము అని చెప్పేసి ఆయన అనుకుంటే దాన్ని కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఈరోజు రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే, అక్కడ జరిగినటువంటి అన్యాయాలన్నిటి మీద ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మెల్లిమెల్లగా ప్రజలు మర్చిపోతున్న క్రమంలో మళ్ళీ రాహుల్ గాంధీ తెర మీద తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే మరి మణిపూర్ సంఘటనని మళ్ళా దేశవ్యాప్తంగా మరొకసారి మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. ఆ రోజు మణిపూర్లో మహిళల్ని మొత్తం నగ్నంగా ఊరేగించినటువంటి విషయాన్ని మళ్ళీ ప్రజలు ఆలోచించేటువంటి అవసరం ఉంటుంది. మరి లోక్సభ ఎన్నికలకు ముందు అక్కడ జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించిన విషయంలో, అక్కడ జరిగిన అరాచకాలకు సంబంధించిన విషయంలో మళ్ళీ ప్రజలు మాట్లాడుకునేది ఉంటే తప్పకుండా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందనే భయంతో ఈరోజు రాహుల్ గాంధీ యాత్రకి వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కోర్టులు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళు కూడా ఎందుకు కేవలం సర్కారు చెప్పినట్లే నడుస్తూ ఉన్నారు? ఈరోజు అంటే ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా ఇలాంటి గొడవలు జరగకుండా, ఇలాంటివి గొడవలకు తావు లేకుండా స్వేచ్ఛాయుతంగా వాళ్ళు అంటే ర్యాలీలు కానీ రాస్తారోకలు కానీ లేదంటే అవసరమైతే పాదయాత్రలు కానీ తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మరి ఎందుకు జరుగుతలేదు ఆ ప్రక్రియ అంటే కేవలం బీజేపీ ప్రభుత్వం యొక్క లోపాలు. ముఖ్యంగా మణిపూర్లో 3 అమ్మాయిలని మొత్తం నగ్నంగా ఊరేగించి వాళ్ళ మీద అత్యాచారం చేసినటువంటి సంఘటనలు కూడా బయటకు వస్తాయి. మరి 60 రోజుల పాటు అక్కడ కరెంటుని, 60 రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కడియేసి అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించిన విషయాలు మొత్తం ప్రపంచానికి తెలియకుండా అడ్డుకున్నటువంటి ప్రభుత్వంకు సంబంధించిన విషయాలన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఆ ఇంఫాల్లో ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుకుంటున్నారు. మరి రాహుల్ యాత్రకు అనుమతి కోరుతూ 2 రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు సీఎం బీరేన్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వారికి స్పష్టం చేశారు. అనూహ్యంగా అదే రోజు రాత్రి అనుమతులు ఇస్తూ ఇంఫాల్ జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితులు విధించడంతో పార్టీ వర్గాలు మరోసారి సిఎస్ని డీజీపీని కలిశాయి. అనంతరం 1000 మంది పాల్గొనేందుకు అనుమతిస్తూ వేదికను మార్చుకోవాలని గురువారం రాత్రి వారు సూచించారు. దీంతో థౌబాల్ నుంచి యాత్రను ప్రారంభించాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. ఇక రాత్రి బసకు అసోం ప్రభుత్వం అనుమతి నిరాకరణ. భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా అసోంలోని 2 జిల్లాల్లో తమ నాయకులకు పబ్లిక్ గ్రౌండ్స్ లో రాత్రి బస చేసేందుకు అస్సాం ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రతిపక్ష నేత దేవబ్రత సైకియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంటైనర్లను ఉంచడానికి పార్టీ ఇప్పుడు ప్రైవేటు వ్యవసాయ భూముల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చూస్తుందని, అక్కడ రాహుల్ గాంధీతో పాటు సీనియర్ జాతీయ నాయకులు ఒక రాత్రి బస చేస్తారని అన్నారు. మేము మా కంటైనర్ వాహనాలను పార్క్ చేసి ధేమాజీ జిల్లాలోని గోగాముఖ్లో రాత్రి బస చేసడానికి పాఠశాల మైదానాన్ని కోరాం. ప్రభుత్వం మొదట అనుమతి ఇచ్చింది, కానీ చివరి క్షణంలో దానిని ఉపసంహరించింది. దీంతో ప్రైవేటు స్థలాల్లో రాత్రి బస చేస్తారు అని అన్నారు. యాత్రలో చేరడానికి మిస్డ్ కాల్, పాల్గొనేవారు న్యాయ హోదా. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేవారిని, దానికి ఏ విధంగానైనా సహాయం చేసేవారిని న్యాయ యోధా అని పిలుస్తారని కాంగ్రెస్ తెలిపింది. న్యాయయాత్ర కోసం 98918
02024 మొబైల్ నెంబర్ను విడుదల చేసింది. దీనికి మిస్డ్ కాల్ ఇచ్చి యాత్రలో పాల్గొనవచ్చని పేర్కొంది. భారత్ జోడో న్యాయయాత్ర ఈ నెల 14న మణిపూర్లో మొదలై మార్చి 30న ముంబైలో ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మొత్తానికైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి యాత్రలో ఎవరైనా పాల్గొనాలనుకుంటే ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చేదంటే వాళ్ళు దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉండేది. వాళ్ళకి భారత్ న్యాయ యోధ అనే అంటే పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి అని అంటే ఎవరైనా ఆ యాత్రలో పాల్గొనే వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చేదంటే దాదాపు 1,00,000 మంది మిస్డ్ కాల్ ఇచ్చేది, 1,00,000 మంది రాకపోవచ్చు. ఒక 30,000 50,000 మంది అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది, అందులో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మరి ఈ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ యోధులు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఏం చేస్తారంటే దానికి మిస్డ్ కాల్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏమైతుంది అంటే దాదాపు లక్షల్లో కోట్లలో అవసరమైన మిస్డ్ కాల్ వచ్చినప్పుడు అవన్నిటిని సేవ్ చేసుకొని వాటన్నిటికీ ఆ లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ లైవ్ అప్డేట్స్ పేరుతో వాళ్ళ నెంబర్లను సేకరిస్తారు. దానితో మా యాత్రలో ఇన్ని కోట్ల మంది పాల్గొన్నారు, ఇన్ని లక్షల మంది మాకు మిస్డ్ కాల్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనా కూడా మణిపూర్ మారణకాండకు సంబంధించిన విషయంలో ఎక్కడ మణిపూర్లో జరిగిన మారణకాండ బయటపడుతుందో అని భయంతో ఈరోజు బీరేన్ సింగ్, ఎందుకనంటే సీఎం బీరేన్ సింగ్ చేసినటువంటి అరాచకాల వల్లనే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పేసి కావాలనే కుకీలకు మేతిలకు అత్యంత దారుణంగా వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టినటువంటి పని బీరేన్ సింగ్ చేసింది. కాబట్టి ఈరోజు బీరేన్ సింగ్ భయపడి న్యాయయాత్రకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు కూడా రాహుల్ గాంధీకి సముఖంగా ఉండదు. కాబట్టి ఈరోజు ఇన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మన మణిపూర్ ఆపినంత మాత్రాన, ఇంఫాల్లో మీటింగ్ పెట్టుకోవడం ఆపినంత మాత్రాన మణిపూర్ గురించి ప్రజలు ఆలోచించడం మానేయరు. మణిపూర్లో జరిగిన మారణకాండ గురించి, మణిపూర్లో మహిళల మీద జరిగిన అత్యాచారాల గురించి ఎవరు కూడా ఆలోచించడం మానేయరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.